శ్రీమాత్రే నమః. కార్తీక మాహాత్మ్యం 3వ రోజు నదీ స్నాన మహిమ. ఎంత అద్భుతం అండి! అసలు మన ఋషులు మనకిచ్చినన్ని అమెండ్మెంట్స్ గాని ఇవన్నీ అసలు ఇంకెవరైనా ఇస్తారా అనిపిస్తుంది. ఇదే చెయ్యండి అని శాస్త్రం ఎప్పుడు చెప్పలా, ఇదే చెయ్యండి అని ఋషులు ఎప్పుడు చెప్పలా. ఇది కాకపోతే అది, అది కాకపోతే ఏది, ఇది కాకపోతే అది, ఎన్ని చెప్పారో. మనం సుఖంగా సౌలభ్యంగా చేసుకోవటం కోసం ఎన్ని మార్గాలు చెప్పారో. అది సరిగ్గా అర్థం చేసుకోం కాబట్టి మనకు అర్థం అవ్వదు. బాబాయ్ ఇన్ని నియమాలు పెట్టేశారు, ఇన్ని నియమాలు ఉండడం వల్లే మతం మారిపోతున్నాం అంటారు. చివరికి తీసుకెళ్ళి ఎక్కడ పెడతారు తెలుసా? మతం మారిపోతున్నారు అని. కానీ మన ఋషులు మనకిచ్చిన సౌలభ్యం మామూలు సౌలభ్యం కాదు. నువ్వు ఇది చెయ్యి, ఇది చేయలేవా, పోనీ కనీసం నేను చెప్పింది విను, నీకు పుణ్యం వచ్చేస్తుంది అన్నారు. అంటే ఈ కార్తీక మాసం ఈ కథలు కూడా అంతే. నువ్వేమి చేయలేకపోయినా కనీసం ఈ పురాణం విను, పుణ్యం నీ ఖాతాలో పడిపోతుంది. ఏకాదశి అంతే. ఏకాదశి నువ్వు చేయలేవా, సరే కనీసం ఆ మహిమ విను, ఆ పుణ్యం నీ ఖాతాలో పడిపోతుంది. ఎంత గొప్ప వాళ్ళండి! అది అర్థం చేసుకోలేక ఈ హిందూ మతంలో, హిందూ ధర్మంలో ఇవన్నీ ఎక్కువ బాగా పీడించేస్తున్నారు, అందుకే మతం మారిపోతున్నారు అంటారు. కొన్ని పీతబుర్లు అలాగే ఆలోచిస్తాయి అనుకోండి, వాళ్ళు మనం పట్టించుకోకూడదు. సరే, ఈ 3వ రోజు మహిమ గురించి వశిష్ఠ మహర్షి చెప్తున్నారు. ఓ జనక మహారాజా విను. కార్తీక మాసంలో స్నానము, దానము, జపము మొదలైన పుణ్యాలలో ఏదైనా స్వల్పంగా చేసినా ఆ స్వల్పమే అనంత ఫలితాన్ని ఇస్తుంది. స్త్రీలు గాని పురుషులు గాని అస్థిరమైన శరీరాన్ని నమ్ముకుని శరీర కష్టానికి భయపడి కార్తీక వ్రతం చేయకపోతే 100 సార్లు కుక్కగా జన్మించవలసి వస్తుంది. ఇదిగో వెంటనే నా కింద కామెంట్ పెడతారు, అదిగో అందుకే ఏమో మతం మారిపోతున్నారు, అది చేయకపోతే కుక్కలా పుడతామా, ఇంక దేవుడికి ఏం పని లేదా అని. ఇది ఎవరి కోసం చెప్పారు? నీ ఆరోగ్యం సహకరించి నువ్వు చక్కగా బాగున్న వాళ్ళకి చెప్పారు. ఆరోగ్యం బాగోలేని వాళ్ళకి నువ్వు ఇలాగే చెయ్యి అని చెప్పరా? అన్నీ సహకరించిన వాళ్ళు చెయ్యొచ్చు కదా, తప్పేం లేదు కదా. అలాంటి వాళ్ళ కోసం చెప్తున్నారు. కార్తీక పౌర్ణమి రోజున స్నాన దాన ఉపవాసం చేయలేని మనుషులు 1,000,000 సార్లు చండాలుడై జన్మిస్తారు. అలా చండాలుడై పుట్టి బ్రహ్మరాక్షసుడైన అతని కథ చెప్తాను వినుము అని చెప్తున్నారు. తత్వనిష్ఠుడికి చెందిన ఒక కథ అన్నమాట అది. రాజా, ఆంధ్రదేశంలో తత్వనిష్ఠుడని ఒక బ్రాహ్మణుడున్నాడు. సమస్త శాస్త్రాలు చదివేశారు, అబద్ధం ఆడ్డు, ఇంద్రియాలని జయించేశారు, సమస్త ప్రాణులందు దయ కలిగిన వాడు, తీర్థయాత్రలందు ఆసక్తి కలవాడు. ఆ బ్రాహ్మణుడు ఒకసారి తీర్థయాత్రలకు వెళ్తూ గోదావరి నదీ తీరంలో ఆకాశాన్ని అంటినట్లున్న చెట్టు ఉంది, ఒక మర్రి చెట్టు. దాని మీద 3 బ్రహ్మరాక్షసులు ఉన్నారు. వాళ్ళని చూశారు ఆ బ్రాహ్మణుడు. ఆ రాక్షసుల రూపం ఎలా ఉంది అంటే భయంకరంగా ఉందనమాట. ఈ వెంట్రుకలేమో నెక్క పొడుచుకుని ఉన్నాయి సూదుల్లాగా, నోరేమో వికటంగా ఉంది, శరీరమేమో నల్లగా ఉంది, కళ్ళు, గడ్డము, ముఖము ఎర్రగా ఉన్నాయి. అసలు చూస్తే భయం వేసేలా ఉందన్నమాట వాళ్ళ రూపాలు. ఆ రాక్షసుల భయం చేత ఆ వటవృక్ష సమీపానికి 6 క్రోసుల దూరం లోపల అసలు ఎవ్వరు, కనీసం మృగములు, పక్షులు కూడా రావట్లేదు, ఎందుకంటే భయం వేసి. ఆ వటవృక్ష సమీపంలో నిత్యము ఈ పర్వత సమాన శరీరులైన ఈ రాక్షసులు ఉన్నారు. భయంకరమైన శబ్దాలు చేస్తూ ఉన్నారనమాట. ఓ రాజా, అనేక కార్తీక వ్రతములు ఆచరించిన ఆ తత్వనిష్ఠుడు దైవ వశము చేత ఆ మార్గాన్న వెళ్తూ ఆ చెట్టు మీద ఉన్న బ్రహ్మరాక్షసులను చూశాడు. తత్వనిష్ఠుడైన ఆ బ్రాహ్మణుడు బ్రహ్మరాక్షసులను చూసి భయపడి హృదయం చలించిపోయి బాధపడుతూ చికాకు పొంది శ్రీహరి పాదార విందాలని స్మరిస్తూ, దేవేశా నన్ను రక్షించు, లోకేశా నన్ను కాపాడు, నారాయణ నన్ను పాలించు, అవ్యయా నా మొర ఆలకించు, సమస్త భయములను నశింపు చేసే ఓ దేవా నా భయాన్ని తీసేయి, నాకు నువ్వే దిక్కు, నన్ను కాపాడు, నువ్వు తప్ప నన్ను రక్షించగల సమర్థులు ఎవ్వరూ లేరు అని గజేంద్రుడి వలె హరిని గూర్చి మొరబెట్టుకున్నారు. ఆ బ్రహ్మరాక్షసుల భయం చేత ఈ బ్రాహ్మణుడేమో పరిగెడుతున్నారు. అలా పరిగెడుతున్న అతన్ని భక్షించాలని ఈ రాక్షసులు ఏం చేశారు? ఈ బ్రాహ్మణుడి వెనకాల పరిగెట్టారు. కొంచెం దూరం వెళ్లారో లేదో బ్రాహ్మణుడి సమీప స్థితి దర్శనం వల్ల ఈ బ్రహ్మరాక్షసులకి జాతి స్మృతి కలిగిందనమాట. తర్వాత ఈ బ్రహ్మరాక్షసులు ఆ బ్రాహ్మణుడి ముందు భూమి మీద పడి దండ ప్రణామం ఆచరించి అంజలి పట్టి నమస్కరించి స్తుతించారు. ఏమని? బ్రాహ్మణోత్తమ, మీ దర్శనం వల్ల మేము పాపరహితులమయ్యాము, మీరు రావటం వల్ల మాకు ఉపకారం జరిగింది,
అది న్యాయమే. ఎందుకంటే మహాత్ములు జీవించుట జంతువులకు ఉపకారం కొరకే కదా, మహాత్ములు యాత్రలు చేయటం లోకాన్ని ఉద్ధరించటం కోసమే కదా అని చెప్పి పలికారనమాట. ఆ బ్రాహ్మణుడేమో ఆ మాటలు విని భయాన్ని వదిలిపెట్టేశారు. ఎందుకంటే అంత భయంకరాకారంగా ఉన్న రాక్షసులు చక్కగా మాట్లాడుతుంటే ఇంక భయం ఎందుకు? మంచి మనసుతో ఆ మాటలు విన్న బ్రాహ్మణుడు అంటారు, మీరెవరు? ఏ కర్మ చేత మీకు ఇలాంటి వికృత రూపం కలిగింది? లోక నిందితమైన ఏ కర్మను మీరు పూర్వం చేశారు? మీకు భయం పోయే కాలం వచ్చింది కాబట్టి భయాన్ని వదిలేసి మొత్తం చెప్పండి అని చెప్పి అడిగారు. తర్వాతేమో ఆ రాక్షసులు వాళ్ళు చేసిన నింద్య కర్మలని వేరువేరుగా తలుచుకుని ఆ బ్రాహ్మణుడితో చెప్తున్నారు. మొదటివాడు చెప్పాడు, అయ్యా వినండి, నేను పూర్వజన్మలో ద్రావిడ దేశంలో మందరము అనే గ్రామానికి గ్రామాధికారిని. నేను నీచుణ్ణి, కఠినంగా మాట్లాడాను. ఇతరులను వంచిస్తూ మాట్లాడడంలో నేను ప్రావీణ్యం సంపాదించాను. నా కుటుంబ లాభం కొరకు బ్రాహ్మణుల ధనాన్ని అపహరించాను. బంధువులకి గాని బ్రాహ్మణులకి గాని ఒక్క రోజు కూడా అన్నం పెట్టలేదు. బ్రాహ్మణుల సొమ్ము స్నేహం చేత హరించి ఉండడం వల్ల 7 తరాలలో నా కుటుంబానికి నాశనము తటస్థించింది. తరువాత మృతి చెంది యమబాధలు అనేకం పొంది ఆ దోషము చేతనే భూమి యందు బ్రహ్మరాక్షసుడనే జన్మించాను అని చెప్పి తరువాత బ్రాహ్మణోత్తమ, ఈ దోషం నశించటానికి చెప్పండి అని ప్రార్థించారు. తిన్నగా సరిగ్గా మాట్లాడలేదనుకోండి, ఇంకొకరిని వంచిస్తూ వాళ్ళని మోసం చేసి మాట్లాడమనుకోండి, బ్రహ్మరాక్షసుల్లాగా పుడతాం. అందుకే కాస్త నోరు దగ్గర పెట్టుకుని మనం మాట్లాడాలని చెప్తారు. మాటే మంత్రంగా ఉండాలి తప్ప ఇంకొకరిని తిడుతూ ఉండకూడదు. మన నోరు అలా అస్తమాను తిడుతూ ఉన్నాం అనుకోండి, మన వాక్శక్తి నశించిపోతుంది. సరే, రెండో వాడు ఏం చెప్తున్నాడంటే, అయ్యా నేనేమో ఆంధ్రదేశం వాణ్ణి, నిత్యము తల్లిదండ్రులతో గొడవపడి వాళ్ళని దూషిస్తూ ఉండేవాణ్ణి. ఇదే కాక నేను నా పిల్లలు చక్కగా షడ్రసోపేతమైన అన్నాన్ని తినేవాళ్ళము. నా తల్లిదండ్రులకు మాత్రం చెద్దన్నం పెట్టేవాణ్ణి. బంధువులకి గాని బ్రాహ్మణులకి గాని ఒక్కసారి కూడా అన్నం పెట్టలేదు. అలాగే ధనము చాలా బాగా సంపాదించాను. పోనీ ధనం లేదా, ఎవరికి పెట్టలేదా అని అనుకోవడానికి బోలెడంత సంపాదించాను. కానీ నేను ఎవరికి భోజనం పెట్టలేదు. ఎవరికి ఏంటి, నా తల్లిదండ్రులకు కూడా నేను సరిగ్గా పెట్టలేదన్నో, వాళ్ళకు కూడా చెద్దన్నవే పెట్టాను. నేను తర్వాత చచ్చిపోయి యమలోకంలోకి పోయాను. 8 యుగాల వరకు యమబాధల్ని పొందాను. తరువాత బ్రహ్మరాక్షసుడనై ఈ భూమి మీద జన్మించాను. ఓ బ్రాహ్మణోత్తమ, నాకు కూడా ఈ పాపం తొలగే ఉపాయాన్ని చెప్పండి అన్నారు. చూసారా ఎంత మహాపాపమో. తల్లిదండ్రులను ఏడిపించేస్తూ ఉంటారు. ఏడిపించినప్పుడు బానే ఉంటుంది, కానీ తర్వాత ఎంత శిక్షని అనుభవించాలి అనేది ఈ కార్తీక మాస మాహాత్మ్యం చెప్తుంది. సరే, రెండో వాడు కూడా చెప్పేశాడు కదా. మూడవ వాడు కూడా నమస్కరించి చెప్తున్నాడు, అయ్యా నేను ఆంధ్రదేశ నివాసిని, బ్రాహ్మణుడిని, విష్ణు ఆలయంలో అర్చకుణ్ణి. స్నాన సంధ్యావందనాలు వదిలిపెట్టేసి స్వామి పూజని వదిలి పరనింద చేస్తూ కఠినుడినై దయాశూన్యుడినే తిరుగుతున్నాను. అలా తిరుగుతూ దేవాలయంలో భక్తులు వెలిగించు దీపంలో నెయ్యిని నూనెని దొంగిలించి వేశ్యాగృహంలో దీపాలను పెట్టించాను. ఆ నేతిని వేసేకేమో అనుభవానికిచ్చి దేవతా నివేదిత అన్నాన్ని దొంగిలించి వేశ్యకు భుజింపచేసి దానితో నేను ఆనందంగా ఉన్నాను. ఆ దోషం వల్లే నరకంలో అనేక యాతనలు అనుభవించి తరువాత భూమి మీదకి వచ్చి నానా యోనులయందు అనేక సార్లు జన్మించి చివరికి బ్రహ్మరాక్షసుడిగా పుట్టి ఈ మర్రి చెట్టు మీద ఉన్నాను. కాబట్టి సమస్త భూతములయందు అకారణ కరుణాపూర్ణుడవైన బ్రాహ్మణోత్తమానను రక్షించు అని చెప్పి అడిగారనమాట. చూడండి, దేవాలయంలో నూనె ఇవన్నీ దొంగచాటుగా అమ్మేసుకుంటే ఇలా రాక్షసుల్లాగా పుడతారనమాట. పుట్టాక కానీ తెలియదు మనకి. అంతకు ముందు వరకు ఆహా నాకంటా గొప్పలు లేడని చెప్పి విర్రవేగుతూ ఉంటాం. ఏ వెధవ పని చేసినా ఫలితాన్ని ఖచ్చితంగా అనుభవించే తీరాలి. ఈ బ్రాహ్మణుడు వాళ్ళ మాటలు విని ఆశ్చర్యపోయారు.
ఆశ్చర్యపోయి, సరే మీకేం భయం లేదు, మీరు ఏమి బాధపడకండి, మీ దుఃఖాన్ని పోగొడతాను, నేను కార్తీక స్నానం చేయటం కోసం వెళ్తున్నాను, నాతో పాటు మీరు కూడా రండి అని చెప్పి వాళ్లను కూడా తీసుకుపోయి కావేరి నదిలో బ్రహ్మరాక్షసుల నిమిత్తము సంకల్పం చేసి తాను స్వయంగా ముందు స్నానం చేసి తరువాత రాక్షసులతో కూడా స్నానం చేయించి వాళ్ళకి బ్రహ్మరాక్షసత్వాన్ని నశింపజేశారు. తర్వాత వాళ్ళ ముగ్గురు దోష విముక్తులై దివ్య రూపాలను ధరించి వైకుంఠలోకానికి వెళ్లిపోయారు. జనక మహారాజా వినుము, మోహం చేతగాని అజ్ఞానం చేతగాని కార్తీక మాసంలో సూర్యోదయ కాలమందు కావేరీ నదిలో స్నానం చేసిన తర్వాత విష్ణు పూజ చేస్తే వాళ్ళకి 10,000 యజ్ఞం చేసిన ఫలితం కలుగుతుంది. ఇందుకు సందేహం లేదు. ఏదో ఒక ఉపాయం చేత కార్తీక మాసంలో కావేరీ స్నానానికి వెళ్ళాలి, తప్పక చెయ్యాలి అని చెప్తూ కార్తీక మాసమందు దామోదర ప్రీతిగా ప్రాతస్నానము చేయని వాడు 10 జన్మలయందు చండాలుడై పుట్టి తరువాత ఊరపందిగా జన్మిస్తాడు. కాబట్టి స్త్రీగాని పురుషుడుగాని కార్తీక మాసంలో ప్రాతస్నానాన్ని తప్పక చెయ్యాలి. ఈ విషయమై మీమాంసతో పని లేదు అని చెప్తున్నారు. అక్కడ బ్రాహ్మణుడు స్నానం చేసి సంకల్పం చేసి ఆ ఫలితాన్ని దారపోశారు వాళ్ళకి. ఫలితంగా ఏమైంది? ఆ రాక్షస రూపాలు పోయాయన్నమాట. మనం ఏదీ ఫలించదు అని అనుకుంటే ఏదీ ఫలించదు. నమ్మకంతో చేస్తే అద్భుతమే జరుగుతుంది. చూసారా, కార్తీక మాసంలో నదీ స్నానం చేస్తే ఎటువంటి ఫలితం ఉంటుంది అని చెప్తున్నారు కదా. సరే, నదీ స్నానం వరకు మేం వెళ్ళలేమండి అంటారా? ఇంట్లోనే మనం చేసే నీటిలోనే సర్వతీర్థాలు ఉన్నట్లుగా భావన చేసి పొద్దున్నే దీపం పెట్టేస్తే ఈ ఒక్క నెల రోజులు కాస్త పొద్దున్నే లేచి మనం దీపారాధన చేస్తే అంత అద్భుతమైన ఫలితం ఉంటుంది అని తెలిసిన తర్వాత కూడా పెట్టడం మానేస్తారా చెప్పండి?